స్టేషన్లు ట్రైన్లలో అధిక ధరల విక్రయాలపై దృష్టి సారించింది రైల్వే శాఖ. రైల్వే ప్లాట్ఫామ్లు రైళ్లలో వెండర్లు తాము చెప్పిందే రేటుగా ప్రయాణికులను దోచుకుంటున్న వ్యవహారంపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ శాఖ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహార పదార్థాల ధరలపై రేట్ కార్డును విడుదల చేసింది. వెజ్ టిఫిన్ ₹30, నాన్ వెజ్ టిఫిన్ ₹35గా నిర్ణయించారు. అలాగే శాకాహార భోజనం ₹50, మాంసాహార భోజనం ₹55, లీటర్ వాటర్ బాటిల్ ₹15, కాఫీ టీ ధర ₹7గా నిర్ణయించారు. జాబితాలో సూచించిన ధరల కన్నా అమ్మకందారులు అధికంగా అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించింది. కొత్తగా ఈ క్యాటరింగ్ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఇందులో భాగంగా ఇంటర్నెట్ లో టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికుడు ఆహార పదార్థాలను ఆర్డర్ ఇస్తే వారి సీటు వద్దకే సరఫరా చేసే విధానాన్ని ప్రారంభించారు. ఇప్పటికే దేశంలోని ప్రధానమైన 40 రైల్వే స్టేషన్లలో ఈ విధానం అమలవుతోంది. హోటల్ రంగంలో పేరొందిన వారితో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రధాన రైల్వే స్టేషన్లలో వంటశాలలు ఏర్పాటు చేసేందుకు కూడా చర్చలు జరుగుతున్నట్లుగా వెల్లడించింది రైల్వే శాఖ. అయితే అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అవి అమలు కావడం లేదు. సిబ్బంది పర్యవేక్షణ లోపం, ఆహార పదార్థాల విక్రేతల లాభార్జనే అందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు నిబంధనలు రూపొందించడంతోనే తమ పని అయిపోయిందని చేతులు దులుపుకోకుండా క్షేత్రస్థాయిలో అవి ఎలా అమలవుతున్నాయో పర్యవేక్షించాలని కోరుతున్నారు.